తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు యథేచ్ఛంగా విక్రయిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇవాళ రైతులను నిట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ ఇట్లా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులతోటి కుమ్ముక్కై వల్ల మొత్తం కూడా ఇక నకిలీ విత్తనాలను, నకిలీ ఎరువులను ఇప్పటికే ఆయా గ్రామాల్లో డంప్ చేసి, షాపులలో డంప్ చేసి విచ్చలవిడిగా విక్రయిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా చోద్యం చూస్తున్నటువంటి అగ్రికల్చరు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ వస్తున్నది. కాబట్టి తప్పకుండా దీనిపైన పూర్తి స్థాయి నిఘాను చేపట్టి ఎవరైతే దళారులు ఇవాళ సీడ్స్ డీలర్స్ ఉన్నారో ఇవాళ వాళ్ళపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని రైతులను కాపాడాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అమాయక ఆదివాసీ, దళిత, బడుగు, బలహీన వర్గాల రైతులనే వాళ్ళను టార్గెట్గా చేసుకొని అది కూడా మొత్తానికి వాళ్ళను లోబర్చుకొని విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను సరఫరా చేస్తున్నారు. అది ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు, పిఓల దృష్టికి వచ్చినప్పుడు కూడా దీన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి నకిలీ విత్తనాలను, నకిలీ ఎరువులను అరికట్టాలని చెప్పేసి ఎవరైతే విక్రయిస్తున్నారో వారిపైన పీడీ యాక్ట్ పెట్టి వారి లైసెన్సులను కూడా రద్దు చేసి రైతులను ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జొన్న, మొక్కజొన్న ఈ సంవత్సరము దిగుబడి ఎక్కువ రావడం మూలంగా ఇప్పటికే రైతులు తమ జొన్న, మొక్కజొన్నలను వాళ్ళు విక్రయించడానికి సిద్ధంగా ఉంచుతూ కళ్ళాల్లో సిద్ధంగా ఉన్నది. కానీ వాళ్ళ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ దంచుకొస్తున్నది. కాబట్టి వాళ్ళ రైతులను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులేమో బీజేపీ మీద దుమ్మెత్తిపోయడం, బీజేపీ నాయకులు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోవడం, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడానికే వాళ్ళకు టైం సరిపోతలేదు. కళ్ళాల దగ్గరకు పోయి ఒకరినొకరు విమర్శిస్తున్నారు కదా తప్ప నిజంగా రైతుల పైన ఎటువంటి ప్రేమ లేదనేది మనకు కనబడుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ దేశానికి అన్నం పెట్టేది రైతులే. కాబట్టి తప్పకుండా రైతులను కాపాడాల్సిన బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఏదైతే ఇప్పటికే మనకు కళ్ళాల్లో ఉన్నటువంటి జొన్న, మొక్కజొన్నను వెంటనే విక్రయించి రైతులను ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.